హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యంతో వడలు చేస్తున్నానండి. చేసే విధానం చూపిస్తాను చూడండి. ముందుగా సగ్గుబియ్యం ఒక అరగంట నానబెట్టుకోవాలండి. తర్వాత బంగాళదుంపలు కూడా ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని ఉంచుకోవాలి. అలాగా సన్నగా తురుముకోవాలండి. సగ్గుబియ్యంలో కూడా ఏమీ వాటర్ లేకుండా మంచిగా ఉంచుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. జీలకర్ర వేయాలండి. పచ్చిమిర్చి వేయాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర వేయాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలండి. మొత్తం కలిసే వరకు కలపాలి. వాటర్ మాత్రం ఏమి వేయకూడదండి, ఎందుకంటే సగ్గుబియ్యంలో మనకు వాటర్ ఉంటాయి కాబట్టి. బంగాళదుంప, కొత్తిమీర, ఉల్లిపాయలు, సగ్గుబియ్యం మొత్తం కలిసే వరకు ఉండకొచ్చే వరకు కలపాలి. సగ్గుబియ్యంలో తడిగా ఉందనుకో సరిపోతే మనం మళ్ళీ బంగాళదుంప తురుముకోవాలండి. మొత్తం ఆ విధంగా కలిసే వరకు కలుపుకోవాలి. వాటర్ మాత్రం ఏమి వేయకూడదండి. మొత్తం ఆ విధంగా కలిసే వరకు కలుపుకొని కొంచెం చేతికి ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ మనం వడలతో తయారు చేసుకున్నామండి. విధంగా రౌండ్గా వడలు చేసుకుంటూ మనం పక్కన ప్లేట్లో పెట్టుకున్నాము. ఈ వడలు అయితే చాలా బాగుంటాయండి. సాయంత్రం పూట స్కూల్ నుంచి పిల్లలు రాగానే వడలు చేసి పెట్టి ట్యూషన్ పంపిస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సగ్గుబియ్యంతో రకరకాలు చేయవచ్చు. ఆ విధంగా వడలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి.
తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. ఈ వడలు డీప్ ఫ్రై అయితే చేయవసరం లేదండి. కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కినాక వడలు ఒక్కోటి విడివిడిగా వేసి రెండు పక్కల మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వడలు కావాలండి. నిదానంగా మంట సిమ్లో పెట్టి నిదానంగా వడలను కాల్చాలి. చూడండి, ఒక పక్క కాలినాక రెండో పక్క మనం వడలను తిరగేసేయాలి. ఇదే విధంగా వడలను సిమ్లో పెట్టి నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వడలను కాల్చుకుందామండి. చాలా బాగుంటుంది. చూడండి, ఆ విధంగా వడలు మనకి ఉడికిపోయినాయి. ప్లేట్లోకి తీసుకున్నానండి. చాలా బాగుంటాయండి. కరకరలాడుతా వేడిగా వడలు రెడీ అయిపోయినాయి మనకి. ఇలాగ ప్లేట్లోకి టమాటా సాసు గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్కి ఫాలో చేయండి.